అత్తయ్య వదినా ఆగు. వదినా తననెందుకు కొడుతున్నారు? ఎందుకంటే నా కూతురి మీద కక్షతో ఇదే ఆ మెహందీలో మందు కలిపింది. అక్క తనెందుకు మందు కలుపుతుంది? తనేమి కలపకపోయి ఉంటే సహస్ర చేతులు అలా ఎందుకు అయిపోతాయి? మెహందీ తెచ్చింది తనే కదా. తీసుకొచ్చినంత మాత్రాన తనే మందు కలిపినట్టేమీ కాదు కదా అత్తయ్య. తనకి ఎవరు సపోర్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ ఇంట్లో నేను బాగుంటే తట్టుకోలేనిది తనొక్కదే. అంత కక్ష ఎందుకే దానికి నీ మీద? ఎందుకంటే తను బావని ఇష్టపడుతుంది కాబట్టి. లేదమ్మ గారు, నేను విహారీ బాబు గారిని ఇష్టపడటం ఏంటి? ఎందుకు సహస్ర లేనిపోనివన్నీ ఊహించుకొని అమాయకురాల్ని హింస పెట్టడం? తను అమాయకురాలా? తమ వెనకే ఉండి కోతులు తీసేవాళ్ళంటే దీనిలాగే ఉంటారు. అత్తయ్య దయచేసి టాపిక్ని ఇక్కడితో వదిలేసేయండి. విహారి, నీకు మీ అమ్మకే తనంటే సాఫ్ట్ కార్నర్, కానీ ఇంట్లో ఇంకెవ్వరికీ తనంటే మంచి అభిప్రాయం లేదు. తేరగా తిని కూర్చుని నువ్వు వెలగబెడుతున్న కార్యాలు ఇవేనా? అత్తయ్య మాటలతో తనని హింసించింది చాలు. దయచేసి ఇక వదిలేయండి. గొత్తిలేనోళ్ళందరూ ఇంట్లో తగలడితే ఇలాగే జరుగుతాయి. ఇంకొక్కసారి నాకు సంబంధించిన ఏ పనుల్లోనైనా చేతులు పెడితే అప్పుడుంటుంది నీకు చెప్తున్నాను. మా కర్మ కొద్దీ ఒక్కొక్కళ్ళు తగిలారు. నా కూతురికేమైనా కావాలి, చేతుల మీద కాల్చి బాతలు పెడతాను. ఏమనుకుంటున్నావు? Stop it! Stop it! Stop it! తను ఏ తప్పు చేయలేదని అంటుంది కదా, అయినా ఎందుకు అందరూ తననే అంటున్నారు? తప్పు చేసిన వాళ్ళెవరూ అంత తేలిగ్గా ఒప్పుకుంటారా? మరి తప్పు చేయని వాళ్ళు కూడా తప్పు చేశానని ఒప్పుకోరు కదా అత్తయ్య. మీరందరూ తనని ఎంతైనా వెనకేసుకురండి. రేపు ఇలానే పెళ్లిలో ఏదైనా పొరపాటు జరిగితే అస్సలు నేను సహించను. రావే. ప్రమాణ పూర్తిగా నేనే తప్పు చేయలేదు. నువ్వే తప్పు చేయవని మాకు తెలుసు లక్ష్మి. చెల్లెమ్మా, తన్ని లోపలికి తీసుకెళ్ళు. పద. నా డ్రీమ్ గర్ల్ దొరికిందన్న హ్యాపీనెస్లో నేనుంటే ఇలా జరిగిందేంటి? ఏదేమైనా తనతో ఫ్రెండ్షిప్ పెంచుకొని ఆ తర్వాత సపోర్ట్ చేసి ఐఎమ్ యువర్ కింగ్, యు ఆర్ మై క్వీన్ అని చెప్తాను. ప్రస్తుతానికి నాది వన్ సైడ్ లవ్వే.
ఎందుకంటే నా కూతురి మీద కక్షతో ఇదే ఆ మెహందీలో మందు కలిపింది. తను బావని ఇష్టపడుతుంది కాబట్టి. గొత్తిలేనోళ్ళందరూ ఇంట్లో తగలడితే ఇలాగే జరుగుతాయి. నా కూతురికేమైనా కావాలి, చేతుల మీద కాల్చి వాతలు పెడతాను. ఇవి నేను మెహందీ పెట్టిన కోన్స్ కావే. ఈ కంపెనీకి ఫోన్ చేస్తే ఏమైనా వివరాలు తెలుస్తాయేమో. హలో. హలో, ఇది కరాచీ కోన్స్ కంపెనీ అండి? అవును మేడం. ఏమైనా కోన్స్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారు మేడం? లేదండి, నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. చెప్పండి మేడం. మా ఇంటికి మీ కంపెనీ నుంచి కొన్ని కోన్స్ వచ్చాయండి. అవి ఎవరు ఆర్డర్ చేశారో చెప్తారా? చెప్తాను మేడం. మీ అడ్రస్ చెప్పండి మేడం. జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 10A. అక్కడ నుండే వచ్చింది మేడం. ఎవరండి ఆర్డర్ ఇచ్చింది? అంబిక పేరు మీద ఆర్డర్ ఇచ్చారండి. థ్యాంక్స్ అండి. ఓకే మేడం. అంబిక, ఇది నీ పనా? థ్యాంక్ యూ విహారీ. ఏదో కోపంలో అనేసిన మాటల్ని పట్టించుకోకుండా మళ్ళీ వచ్చి సహస్రకి మెహందీ నీ చేతులతో పెట్టావు. మీ కోపం కరెక్టే అత్తయ్య, నేను కాదనట్లేదు. కానీ ఆ కోపానికి సాక్ష్యం కూడా ఉంటే బాగుండేది. బావా, ఇంకదంతా మర్చిపోదాం. అమ్మా, నువ్వు కూడా మర్చిపో. అక్క, నీకు నీ కూతురికి అదృష్టం ఏంటో తెలుసా? కొంచెం కూడా ఎవరిని నొప్పించనివాడు నీ కల్లుడవుతున్నాడు. సహస్ర, అర్థం చేసుకుని సర్దుకుపోయేవాడు నీకు మొగుడవుతున్నాడు. ఎస్, ఆ విషయంలో ఐఎమ్ సో లక్కీ. రియల్లీ ఐ లవ్ యూ బావా. ఏంటి బావా, ఐ లవ్ యూ చెప్తే రిప్లై ఏమివ్వవా? రేపు మన పెళ్లి అవబోతుంది కదా, ఈ ఫార్మాలిటీస్ ఇవన్నీ ఎందుకు శాస్త్ర? విహారీ, రేపు పెళ్ళయ్యాక ప్రతిరోజు నీ నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది. నువ్వు ప్రేమను చూపిస్తూనే ఉండాలి. అందుకే ఇప్పటి నుంచి దానికి లవ్ యూ టూ అని చెప్పడం నేర్చుకో. చెప్పు బావా. ఐ లవ్ యూ
టూ. సరే ఇంకా పడుకో. గుడ్ నైట్. నువ్వు లవ్ యూ టూ చెప్పాక ఇంకేం పడుకుంటుంది? సరే నేను వెళ్తానక్క. సహస్రా, నిద్రపోదు గాని పద, లేకపోతే రేపు నీ పెళ్లికి మొహం వాడిపోయినట్టుంటుంది. అమ్మా, నా పెళ్లి అనుకున్నట్టే జరుగుతుంది కదా? ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు అస్సలు ఏ డౌట్లు పెట్టుకోకు. నేనెలాగైనా నీ పెళ్లి జరిపిస్తాను. సరే పద. హలో, మీరేం చేస్తారో చేయండి. ఎంత ఖర్చైనా పర్లేదు. నేను జైల్లో ఉన్న సుభాష్తో మాట్లాడాలి. వెంటనే మీటింగ్ అరేంజ్ చేయండి. తోడేళ్ల గుంపుకి జింకని చంపాలంటే సింపుల్గా ఏ ప్లాను లేకుండా చంపేస్తాయి. అదే పులిని చంపాలంటే పర్ఫెక్ట్ ప్లాన్ వెయ్యాలి. ఎగ్జిక్యూషన్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. అలాగే విహారిని సింపుల్ ప్లాన్తో కాదు, పవర్ఫుల్ ప్లాన్తో కొట్టాలి. ఏంటి ఈ చెత్త తెచ్చి నా ముందేస్తున్నావు? ఈ చెత్త ప్లాన్ మీదే కదా? ఏం చెత్త ప్లాన్? నాకేం తెలుసు? మీకు ఈగో, డబ్బు పిచ్చి, అహంకారం, పెత్తనం చెలాయించాలనుకోవడం, అన్నీ నాకే కావాలి అన్న ఆశ, ఇలా 1,00,000 అవలక్షణాలన్నీ ఉన్నాయి. వాటికి తోడు ఈ మధ్య అందరిలోనూ నన్ను అవమానించి ఆనందించడం ఎక్కువైపోయింది. ఇవి తగ్గించుకుంటే మీకే మంచిది. ఏంటి బాగుతున్నావు? చెయ్యి మీకే కాదు నాకు ఉంది. కొట్టే శక్తి మీకే కాదు నాకు ఉంది. కానీ దెబ్బ పడిన తర్వాత ఆ దెబ్బని తట్టుకునే శక్తి మీకుందా? నన్ను కొడతావా? మిమ్మల్ని నేనెందుకు కొడతాను? నాకేం అవసరం? మీరు ఆర్డర్ చేసి తెప్పించిన కోన్స్ని తీసుకెళ్ళి విహారీ బాబు గారి ముందు పెట్టి సాక్ష్యాలతో సహా అన్నీ నిరూపిస్తే ఈసారి మీ బతుకు ఇంటి బయటే. మీ వంకర బుద్ధి తెలిసి మీ వాళ్లే మిమ్మల్ని చీకొడతారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నన్ను అందరిలోనూ అవమానించాలని చూస్తే ఈసారి నా రియాక్షన్ ఇంత కూల్గా ఉండదు. మర్యాదగా ఉంటే మీకే మంచిది, లేకపోతే మీ ఇష్టం. నేనేం చేయగలను చేసి చూపిస్తా. నా ముందు నిల్చునే అర్హత కూడా లేని ఈ లక్ష్మి కూడా నన్ను బెదిరిస్తోంది. ఎంత ధైర్యం దీనికి! నా కళ్ళల్లోకి చూస్తూ నా మాటకి మాట సమాధానం చెప్పిన దీని జీవితాన్ని సర్వనాశనం చెయ్యకపోతే నా పేరు అంబికనే కాదు. రేపు ఈ పాటికి నా మనవడికి మనవరాలకి పెళ్ళైపోతుంది.
ఈ పెళ్లితో మన మధ్య ఏర్పడిన సమస్యలన్నీ తీరిపోయి మనం అందరం ఆనందంగా కలిసి ఉండొచ్చు. దీనంతటికీ కారణం విహారి. వాడు ఓపికతో ప్రయత్నించి పద్మాక్షి అక్కని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాడు. సహస్రని పెళ్లి చేసుకుంటానని చెప్పి మనందరినీ కలిపాడు. విహారీకి తన వాళ్ళందరూ కలిసి ఉండటం ఇష్టం. నీకు అయిన వాళ్ళని విడగొట్టడం ఇష్టం కదా. పద్మాక్షి, ఈ ఆనందంలో కూడా యమునను అలా అనుకోవడం ఎందుకు? నాకు 25 సంవత్సరాలుగా ఇలాంటి ఆనందాల్ని దూరం చేసింది ఎవరు? అది అంత తేలిగ్గా మర్చిపోతానా? అక్క, నీకు ఈ డిజైన్ నచ్చిందా లేకపోతే ఇంకో డిజైన్ మార్పిస్తాను? నాకు ఈ డిజైన్స్, ఆ మండపం, వీటన్నిటికంటే రేపు విహారితో నా కూతురి పెళ్లి జరగడం ఇంపార్టెంట్. ఏమైనా అడ్డంకులు ఏర్పడతాయని నీ అనుమానమా? ఏమో నాన్నా, పెళ్లి దగ్గర పడే కొద్దీ అనూహ్యమైనవి జరుగుతూనే ఉన్నాయి. అన్ని ఫంక్షన్స్లో అలాగే జరిగాయి కదా. అలా మళ్ళీ ఏమైనా జరుగుతాయోనని నాకు భయం. నువ్వు అలాంటి భయాలు పెట్టుకోకక్క. అనుకున్నది అనుకున్నట్టే ఈ పెళ్లి జరిగిపోతుంది. నాకు ఆ నమ్మకమే ఉంది. కానీ అటో ఇటో అయితే సహస్ర అస్సలు తట్టుకోలేదు. అది చాలా సెన్సిటివ్. ఏ పొరపాటు జరిగినా అది నాకు దక్కదు. శుభమా అని పెళ్లి పెట్టుకుంటే ఎందుకే ఆ మాటలు? అలా ఏం జరగదు. ఏం చేస్తావమ్మా? ఇంట్లోకి నీ కోడలు చేరదీసిన వాళ్లతోనే సమస్య వస్తుందేమో నాకు అనిపిస్తోంది. తన వల్ల ఈ పెళ్లికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా చెప్పాలంటే తన వల్ల విహారీకి మనకి ఐటీ రైట్స్ జరిగినప్పుడు మేలే జరిగింది కదా. ఏదో ఒక్క దాంట్లో అదేదో చేసిందని అందరూ దాన్ని నెత్తిన పెట్టుకోకండి. అలాంటి వాళ్లతోనే మనకి ప్రమాదం. అక్క, తను ఎలాంటిదో నీకంటే మాకే బాగా తెలుసు. తన వల్ల ఏ సమస్య ఉండదు. అంత గుడ్డిగా పనివాళ్ళని నమ్మకూడదే. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మంచిది. అందరం కలిసిపోతామని ఆనందంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? వెళ్ళి త్వరగా పడుకుంటే పొద్దున్నే లేవచ్చు. రండి, వెళదాం. రండి రండమ్మా, రండి రండి. నీతో పెళ్ళయ్యాక భరోసా పెరిగింది. ఈ రోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతాను. మీరు కట్టిన తాళి తన గుండెల మీద ఉన్నంతకాలం మీ గుండెల్లో ఆలిగా తన స్థానం పదిలంగా ఉంటుందని నమ్ముతున్నాను. అత్తయ్య, నీకు మేనల్లుడిగా, ఈ ఇంటి వారసుడిగా నేను నీకు మాటిస్తున్నాను. నేను నీ కూతురు సహస్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి విహారీ బాబు రమ్మన్నారు? బుర్ర ఆలోచనలతో నిండిపోయింది. మనసు ఆలోచనలతో బరువెక్కిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటే తగ్గే భారం కాదిది. పంచుకుంటే తీరే సమస్య కూడా కాదు. ఇంట్లో అందరూ నా పెళ్లి మీదే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి. కానీ ఈ పెళ్లి జరిగితే నీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అలా చేయటం నాకు ఇష్టం లేదు.
రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడెందుకు బాబు ఈ ఆలోచనలు? ఇప్పుడు కూడా ఆలోచించకపోతే రేపు సహస్రమణిలో నేను తాళి కట్టిన తర్వాత జీవితాంతా నీ గురించే నేను ఆలోచిస్తూ తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ నేను మోస్తూనే ఉండాలి. అందుకే నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. రేపే మీ నాన్నగారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు.